श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वं ఇంద్రకీలాద్రిదుర్గే పాదార్పితం. ఆగస్టు నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ ఈ నెల నుంచి అన్నా నా జీవితంలో కాస్త మార్పులు అనేటువంటి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు అంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతిరాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేవడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేడం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకుని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. సింహరాశి వారికి ఆగస్టు నెలలో అంత క్షేమదాయకంగా లేదు. ఆర్థికంగా మరి కాస్త ఊపిలోకి దిగిపోయేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా షూరిటీ సైన్ అనేటువంటిది నెలలో మీరు పెట్టి లేనిపోని వ్యవస్థనంతటినీ కూడా తల మీద తెచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. సింహరాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా అప్పులు ఊబిలోకి కూరుకుపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతరతర కార్యక్రమాల్లో కూడా విరిగా పాల్గొంటారు. చదువుని, కల్చరల్ యాక్టివిటీస్ని రెండింటినీ సమతుల్యమైనటువంటి బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆగస్టు నెల గడుపుతూ ఉంటారు. రాజకీయ నాయకులకు మాత్రం జనాల వ్యతిరేకత పెరుగుతుంది. మీరు ఈ పదవికి అనవసరం అనేటువంటి విషయాన్ని కేటర్ మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం అద్భుతమైన అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి మీకంటూ ఒక అవకాశాన్ని ఆగస్టు 11వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 14 మధ్యలో మంచి అవకాశాలు అనేటువంటి ఈ 3 రోజుల్లో జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. పైగా సింహరాశిలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఏ పని ప్రారంభం చేసినా ప్రారంభం చేసేటప్పుడు ఉన్నటువంటి ఆనందం, ఉత్సాహం ఆ పని పూర్తయ్యే సమయానికి అయితే మాత్రం గోచరించడం లేదు. పైగా సింహరాశి వారు ఏ పనిలో మొదలు పెడితే ఆ పని మధ్యలోనే విడిచిపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా సంభవిస్తోంది. ఇంకొక విషయం, కోర్టుకు సంబంధించిన వ్యవస్థలో కూడా వీరు అపజయాన్ని ఎక్కువగా మూటగట్టుకుంటున్నారు. ఈ ఆగస్టు నెలలో భార్యాభర్తల మధ్య కీచులాట అనేటువంటి తగ్గుతున్నాయి. ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని, అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటున్నారు భార్యాభర్తల విషయంలో సింహరాశి వారు స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఈ నెలలో మీరు స్థిరాస్తులు కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సింహరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో వెచ్చించకండి, మీకు కలిసి రాదు.
మరొక విషయం చెప్పాలి అనుకుంటే రైతులకి కాస్త ఇబ్బందిదాయకమైనటువంటి వ్యవస్థ అని చెప్పాలి. మిశ్రమైన ఫలితాలు వస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి వచ్చిన దిగుబడి రెండు కూడా సమతుల్యంగా ఉండడంతో రైతు కాస్త పర్వాలేదులే అన్న మాట అయితే అనిపించుకుంటుంటారు. ఇక ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో పరోక్షంగా చేయండి, ప్రత్యక్షంగా వ్యాపారం చేయడానికి సింహరాశి వారికి ఆగస్టు నెల కలిసి రావడం లేదు. ఈ వ్యాపారాల్లో కూడా ఎలక్ట్రికల్ సంబంధించి కానీ లేదా ప్లాస్టిక్ సంబంధించి కానీ లేకపోతే పశువులు పక్షులకు సంబంధించినటువంటి వ్యవస్థలు బాగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు సింహరాశి వారికి. ఇక ఆడవారి విషయానికి వస్తే అగౌరవం పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఎక్కడ మిమ్మల్ని చిన్న చూపు చూస్తూనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా మీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటి మాట వినడం, దీనివల్ల మనసు కలత చెందడం అనేది జరుగుతుంది. ఆగస్టు నెలలో విలువైన వస్తువులు కూడా కోల్పోయే అవకాశం ఆగస్టు 14వ తారీఖు నుంచి 23 మధ్యలో విలువైన వస్తువులు కానీ విలువైన వ్యక్తులు కానీ ఈ వ్యక్తి నాకు రైట్ హ్యాండ్ లా ఉంటాడు, ఇతర నాకు బ్యాక్ బోన్ అనే వ్యక్తులు మీ నుంచి దూరమయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారి వివాహానికి ఈ నెలైనా ప్రయత్నాలు ప్రారంభం చేయవచ్చా అనే విషయానికి వస్తే ఈ నెలలో ప్రయత్నం అనేటువంటిది ఆగస్టు 20వ తారీఖు తర్వాత ప్రారంభం చేసుకోండి, కలిసి వస్తుంది. సంతానానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందనేటువంటి విషయం గ్రహిస్తారు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ సింహరాశి వారు ఈ నెలంతా కూడా ఆరోగ్యం విషయంలో మరీ ముఖ్యంగా ఆగస్టు 17వ తారీఖు నుంచి 23 మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మెడ వెనక భాగము, కిడ్నీస్, వీటి రెండుకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారి సలహాలు మాత్రం తీసుకోండి, సొంత ప్రయత్నాలు ఎక్కడా చేయవద్దు. ఈ ఆగస్టు నెలంతా కూడాను సింహరాశి వారు ప్రతిరోజు గణపతి ఆరాధన చేయడం లేదా గణపతి దేవాలయంలో తెల్ల జిల్లేడు, బెల్లము, గరిక మూడింటిని స్వామివారికి సమర్పించడం, బెల్లంని సగభాగం చీమలు సమర్పించి మెరసాగ భాగం మీరు స్వీకరించడం అత్యంత క్షేమదాయకంగా ఉంటుంది. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్నటువంటి గణపతి అభిముఖంగా నేతితో నల్లటి ఒత్తుతో దీపారాధన చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ సింహరాశి వారు ఆగస్టు నెలలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఏర్పడుతోంది. ఇన్ని రోజులు నా కష్టానికి ఫలితం లభించింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు ఆనందపడేటువంటి అవకాశంగా గోచరిస్తోంది. ప్రమోషన్ విషయంలో ఆగిపోతాయి. రేపు ప్రమోషన్ జాబితాలో మీ పేరు ఉంటుంది అన్న మాట కూడా అవాస్తవమే. ఈ నెలలో ప్రమోషన్ అనేటువంటిది కల్లా ఒకవేళ మీకు ప్రమోషన్ ఇచ్చినా అది పనిష్మెంట్ ప్రమోషన్ గాను లేకపోతే తిరిగి మళ్ళా వాపస్ మీరు ఏ స్థానం నుంచి అయితే వెళ్ళారో ఆ స్థానం తిరిగి వచ్చేయడమో ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారు ఆగస్టు నెలంతా కూడా గణపతి ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరంగా తెలిసి వస్తుంది. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకుంటాం. ఇక్కడ మనం పరిశీలన చేసింది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చారా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చారా అలా ఆయన ఏం రాశారు, మనం ఏం తీసుకున్నాం. ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధి విధాలుగా చూడడం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏమిటంటే సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు, కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి
చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇక పూర్వం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో, అదేవిధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం, వారికి కాస్త సమయం, వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 అవర్ 2 అవర్స్ లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక విశ్లేషణ, మీరు చెప్పించుకున్నటువంటి సమస్యల పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరాయ.